పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సింకి రోడ్డుపైన ఉదయం వేళ గజరాజులు రోడ్డు క్రాస్ చేయడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం రద్దీ సమయంలో ఏనుగుల గుంపు నెమ్మదిగా రోడ్డు దాటడంతో వాహనాలు రెండు వైపులా నిలిచిపోయాయి. కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. కొంతసేపటి అనంతరం గజరాజులు రోడ్డును పూర్తిగా దాటి వెళ్లడంతో ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది. అడవులకు సమీపంలోని రహదారులపై ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సింకి రోడ్డుపైన ఉదయం వేళ గజరాజులు రోడ్డు క్రాస్ చేయడంతో ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. ఉదయం సమయంలో ఏనుగుల గుంపు నెమ్మదిగా రోడ్డు దాటడంతో వాహనాలు రెండు వైపులా నిలిచిపోయాయి. కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. కొంతసేపటి అనంతరం గజరాజులు రోడ్డును పూర్తిగా దాటి వెళ్లడంతో ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది. అడవులకు సమీపంలోని రహదారులపైన ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సింకి రోడ్డుపైన ఉదయం వేళ గజరాజులు రోడ్డు క్రాస్ చేయడంతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రతిరోజు ఇలానే ట్రాఫిక్ జామ్ అవుతుందా ఏనుగుల గుంపు రావడం వల్ల? రమేష్, మనం చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బెడద వేయటం లేదని చెప్పాలి. గడిచిన ఏడాది నుంచి ఈ ఏనుగుల బెడద తీవ్రత మరింత పెరిగిందని చెప్పాలి. ఒక రకంగా చూసుకుంటే రహదారిని క్రాస్ చేస్తూ ఈరోజు ఉదయం గరుగుబిల్లి మండలం తోటపల్లి నుంచి సుంకి ఈ మార్గం వైపు వెళ్తుండగా ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఏనుగుల గుంపు ఒక్కసారిగా రోడ్డు దాటుతుండటంతో అటువైపుగా వచ్చిన వాహనదారులు కొంత దూరంలోనే వాహనాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలోని అవి పొరపాటున వారి డిస్టర్బ్ అయితే మళ్ళీ ప్రజల మీద దాడి చేసే ఇది ఉందని చెప్పేసి అప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు రోడ్డు క్రాస్ చేయడము, అదే విధంగా జనావాసాల మధ్యకి రావడము, పంట పొలాలను నాశనం చేయడము ఇక నిత్యకృత్యంగా మారుతుందని చెప్పాలి. మళ్ళీ రైట్, థ్యాంక్ యూ రమేష్. Boleh